పలుకు. నా లైఫ్లోకి టార్చరు బైక్ పంచర్ రూపంలో వచ్చింది. ఏందే ఏమైంది? బండి పంచర్ అయింది. సాతి దించరా, ఇంటికాడ దించరా. సరే ఎక్మన్ పో, ఎక్కుపో. రోజు ఆ డొక్కు బండి మీద తిరిగే బదులు కొత్త బండి కొనుక్కోవచ్చు. మేయ్యా హోటల్ మీద వచ్చే పైసలు ఏం చేస్తాడు? తాగి అంటుంటా. ఓయ్ పకోడీ, నీ లెక్చర్ చాలే కానీ కొంచెం స్పీడ్ పెంచు. ఏమన్నా పకోడా? గట్టిగా మాడితే నీ హోటల్లో పకోడీ ఫేమస్ చేసిందే మేము. అబ్బో శాంతి. ఏమైంది ఇప్పుడు? ఏ ఏమైంది? హలో, ఏమైంది? ఒక నిమిషం. నువ్వు నీ పకోడీ బండి. నీ అమ్మ పకోడీ చంపుతుంది ఇది. అందుకే ఓవర్ యాక్షన్ చేయొద్దనేది. పెట్రోల్ అయిపోయినట్టుంది. ఒక నిమిషం ఆగు. నమ్మ జీతం ఇచ్చిపోయిందిరా నాయన. చెప్పురా. ఏడునో ఇంట్లో ఉన్నా కానీ ఏందో చెప్పురా. మాట్లాడవేంద్రా? దానికి దండం పెడతా కాలు మొక్త బండ్లే పెట్టలేకపోయింది. అర్జెంట్ తీసుకుని రా. ఓయ్ నిన్నే, ఇది ఎక్కించువా? పలుకు. ప్రేమించుకుందాంరా, పెళ్లి చేసుకుందాం. ఏంది ఇది? ఆడిది కొంచెం ఎర్రగా బుర్రగా కనిపిస్తే ఆస్తులు అమ్ముకుంటారా మీరు? హలో, నాది సిన్సియర్ లవ్, మీరు అనుకున్నట్టు కాదు. నీ అటువంటివాడే యాసిడ్ వస్తాడు. దొంగతనాలు చేసి మీకేం తెలుస్తుంది ప్రేమ విలువ? చూసినవాక ఇది తక్కువది కాదు. ఏం చేసింది? కాలేజ్ పేరు చెప్పి చెట్ల పోంటి పుట్టల పోంటి తిరుగుతున్నది. అవునాయే. స్వాతి, ఇగవే నీ నోట్బుక్. శైలు, వాళ్ళిద్దరు ఇందాక నుంచి నా గురించే మాట్లాడుకుంటున్నారని డౌట్. ఏమై ఉంటదంటావు? ఇంత క్లోజ్ ఫ్రెండ్ అయినా నాకే తెలియకుండా ఎంత ముదిరిపోయావే. ఛీ! ఏం మాట్లాడుతున్నావే నువ్వు? తమరి గురించే. నేనే కాదు, ఊళ్ళో అందరు నీ గురించే మాట్లాడుకుంటారు. ఊళ్ళో అంతా నా గురించే మాట్లాడుతున్నారు. అసలు దేని గురించి చెప్పు. ఆ అశోక్ గడికి నీకు మధ్య ఏదో జరుగుతుందట. నిన్న ఏకంగా మీరు పీర్ల గుట్టకాండే సంసారం పెట్టిరట. చిచ్చి, అట్లానే ఎవరు చెప్పిండ్రే నీకు? ఊళ్ళో అందరు ఇదే అనుకుంటారు. ఇంకా వట్టు నీ బుక్కు, నేను పోతా. ఎవరు చేసి ఉంటారు ఇట్లా? ఇంకెవరు చేస్తారు? ఇది ఖచ్చితంగా ఆని పని.
మామ నాగులో మామ నాగులో మామ నాగులో. ఆ, ఆ. ఆ. అరే మలిగా పకోడీ తీసుకురా. సరే. రే 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 పకోడైతుందిరా. ఏ ఎందుకొద్దు? అవసరమైతే గడ్డెని తిని బతుకుదాం కానీ పకోడైతుందిరా. ఏం మాట్లాడుతున్నావురా? ఈ హోటల్లో పకోడీని ఫేమస్ చేసిందే మనం అంటేనే పకోడీ అంటేనే మనం గసంటు పకోడీని వద్దంటే ఇదేనా కులం పంచాయతారా? కోసం అది కాదురా వాడు. నా సబ్బులది ఆడు చెప్పిండని నువ్వు ఉర్రినావని పకోడీ రకం మానదురా, పకోడే వస్తుంది. అరే చోటు పకోడీ లారే. సరే. ఇచ్చే దీనికి ఒకటి నాకు కనుక బంగారం దొరికితే దీన్ని తీసుకుని ఇస్తా. 100 days ఆడాలి. ఖతర్నాక్ సీన్ ఉంటుంది. నకరాలు చేస్తున్నావురా? మూతి పనులు రాలగొడతాను. నేనేం నకరాలు చేసిన అక్క? ఆ ప్లేట్ ఎందుకు పడేసినవురా? నువ్వు కొడుతున్నాయి అక్క, కింద పడ్డది. నేను కొట్టుకున్నది కిందనే పడేది. స్వాతి ఒక్క నిమిషం స్వాతి. నువ్వు కోపంగా ఉన్నావు అని తెలుసు స్వాతి, కానీ ఎందుకు నువ్వు అర్థమైతలేదు. ఈడేంది బంకాలే కతుక్కుని అనుకుంటున్నావా? అనుకున్నా పర్లేదు, 2 ముచ్చట్లు వెళ్ళిపోతా ప్రశాంతంగా. ఆ రోజు గుట్టకాడ నేను చూసినప్పటి నుంచి నా పానంలో లేదు. చెప్తే కొంచెం ఎక్కువైతుంది కానీ నిద్ర పోయినా నువ్వే, నిద్ర లేచినా నువ్వే. అరే తిన్నా నువ్వే, తినకపోయినా నువ్వే. ఆ చెట్టును చూడు, ఆ చెట్టును చూసినా నువ్వే, చెట్టు మీద పిట్టను చూసినా నువ్వే. ఇది ఇంకా కొంచెం ఓవర్ ఉంటుంది, నవ్వకు, కంట్రోల్ చేసుకో. సిగ్గిడి చెప్తున్నా. అక్కడికి బాత్రూమ్ పోయినా నువ్వే. ఏందో నేను చూస్తేనే కాలేజీలు మొత్తం వణుకుతున్నాయి. ఐ లవ్ యూ అని చెప్పాలంటే ఇంత భయమా? చెప్పచ్చుగా, కానీ చెప్పాలి. చెప్తున్నావు అని అంటావా? ఆ నవ్వనం చేసేదేం లేదనుకో. ఒకవేళ చెప్తే నువ్వు ఏమంటావు, ఎట్లా రిసీవ్ చేసుకుంటావు? ఇదో భయం పట్టుకుంది నాకు. ఏదో ఒకరోజు ధైర్యం తెచ్చుకొని ఇట్లనే ఐ లవ్ యూ అని చెప్తా. ఆ రోజు మాత్రం ఓకే చెప్పు. నువ్వు చెప్తావులే, నాకు నమ్మకం ఉంది. నువ్వు చెప్తావు, నాకు తెలుసు. ఎంతసేపు ఉంటారా ఇట్లా సైలెంట్గా? అసలు ఏమైందిరా? देख छोटू, ये दुनिया में దోస్తాన్ లేంది ఏ ప్రేమ గెలవదు నిలవదు. సిగ్గుపడకు, చెప్పిగా. అవునరా, నేను స్వాతిని లవ్ చేసిన. ఇదే విషయం మీకు 2 రోజులు అనుకున్నావు కానీ సిగ్గాటం వచ్చింది కదా చెప్పడానికి. అరే అది కాదురా. సరే పటు, స్వచ్ఛమైన ప్రేమ 2 రోజులు అయితే ఏంది, 2 సంవత్సరాలు అయితే ఏంది. నువ్వు నాశనం అవుతావు అంటే మాకు అంతకంటే ఏం కావాలరా? అబ్బో, ఎన్ని జూలేరా ఈ సబ్బుల ప్రేమ కథలు. ఆనకాలం లెక్క అత్తుంటాయి పోతుంటాయి. అరే నేను స్వాతి ఎంత లవ్ చేస్తున్నా మీకు అర్థమైతలేదురా. ఐ రియలీ లవ్ హర్ రా. షీ సచ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ రా. పెద్దన్నా ఆప్తో అని మంత్రాలు. గా పిల్ల నీకు నచ్చింది, బస్ ఖతం. మా సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటుంది, పో చల్. అమ్మ లేచిపోవడం అంటే కాలు చేతులు వణుకుతున్నాయి కదరా. చేతిలో రూపాయి లేదు, జాబు లేదు. పోనీ మనకేమైనా ఆస్తిపాస్తులు ఉన్నాయంటే అవి లేవు. అదేమో 6 నెలల బిల్డింగ్లు, కార్లు అంటాంది. అసలు ఏమనుకుంటుందిరా అది? ఏం చేయాలరా, నాకేం అర్థమైతలేదు. నీకేం అర్థం కాదు. గీ తెలివి ఆ పిల్లెనకాలు తిరిగినప్పుడు ఉండాలి. సినిమాలకు పార్కులు తిరిగినప్పుడు లేదారా? ఇప్పుడు చేసేది ఏం లేదు, లేచిపోవడే. చెప్పవేంద్రా? అవురా, వీడు చెప్పింది కరెక్టే. ఇంత దూరం వచ్చినాక కాదనకు. ఆ పిల్ల ఏమైనా చేసుకుంటే తలకాయ ఖరాబు. అసలే ఆడపిల్ల ఉసురు మంచిది కాదు. పైసల గురించి నువ్వేం టెన్షన్ పడకు. నేను ఆడో ఏడో చదివి ఒక 5 ఏళ్ళు పట్టుకొస్తా. ఇద్దరు కలిసి ఎటైనా పోయి బతుకుర్రి. ఏ ఆగరా, గా 5, 6, 7 ఏం సరిపోతారా? మా ముసల్దాన్ కడియాలమ్మి నేను 10,000 తీసుకొస్తా. సూపర్ రా మామ, ఫ్రెండ్ అంటే నువ్వేరా. నువ్వు ఫ్రెండ్ కాదారా? నువ్వు ఫ్రెండ్ కాదా? నీ అవ్వ పెళ్లి కాసు నువ్వే చూసుకోవాలి. ఓకే బ్రో. రేయ్ నువ్వు కారు మాట్లాడరా. సరే. అశోక్ గాడే అనుకుంటా. లేపు, లేపి రేపు పొద్దుగాల 5 గంటలకు కాదు, అర్ధగంట ముందే లేచిపోదామని చెప్పు. భయపడకు, నిన్నేం తిట్టను కొట్టను. ఎందుకంటే ఒకరిని కొట్టడం వల్ల తిట్టడం వల్ల మారుతారనుకోవడం
ఉత్త భ్రమ అని నిన్ను చూసినాకనే అర్థమైంది. పోతారు 4 రోజుల్లో తీసుకుపోయిన పైసలు ఒడిచిపోతాయి. చిన్న రూము, టైంకి అనుకున్న పని దొరకక వాడేదో కూలి పని చేసుకుంటాడు. ఇద్దరే కదా, అవి సరిపోతాయి. తర్వాత రేపు పొద్దున్న పిల్లగాడో పుడతాడు. అప్పుడు ఖర్చులు, కష్టాలు, కయ్యాలు, అప్పుడు చాలా అవుతుంది అసలైన కథ. అనవసరంగా నిన్ను నమ్మొచ్చానని నువ్వు, ఈ సంసారం భరించలేనని వాడు నిన్ను నడి రోడ్డు మీద ఇడిసబెట్టిపోతాడు. అప్పుడు ఏడుకోతావు, మళ్ళీ ఏడికే కదా వచ్చేది. అటు ఇటుగా ప్రపంచంలో అన్ని కథలు ఇట్లనే ఉంటాయి. ఇంకా పక్కింటి చంద్రకళను చూసినావా? నమ్మినోడు నెలకే వదిలేసిపోతే వాళ్ళయ్య రానిచ్చిండు. కానీ నేను శరమునోని రానియను. పోతే పో. అట్లా కాదని నా మాట విన్నావు అనుకో, ఆ పనికి మాలినోని కంటే అన్ని రకాలుగా మంచోని గొప్పోనిచ్చి నీకు పెళ్లి చేస్తా. నువ్వు అంటే రేపటి నుంచే సంబంధాలు చూస్తా. కాదంటావా? హో, నిన్నెవ్వడు ఆపడు. నీ ఆలోచనకే ఇడ్సబెడుతున్నావు. స్వాతి, నేను రెడీ. ప్లాన్ ప్రకారం 5 గంటలకు రైట్ సైడ్ కాడికి వచ్చేసి, ఓకేనా? లేదు బుజ్జి, ఒకసారి నేను చెప్పేది విను. నువ్వు చెప్పేది నేనేది ఏం లేదు. నువ్వు ఏం భయపడక వచ్చేసి. నేను చెప్పేది విను బుజ్జి, మన ప్లాన్ మారింది. ప్లాన్ మారిందా? అంటే ఇప్పుడే లేచిపోతాం అయింది? ఇప్పుడు కాదు, రేపు కాదు, మనం అసలు లేచిపోతలేం. లేచిపోవట్లేదా? ఆ, మీ అమ్మ మళ్ళీ ఏమైందా నీకు? ఈ విషయం మా నాన్నకు తెలిసిపోయింది. అబ్బా, తెలిసిందా? సరే రేపు తెలిసేదేదో ఇప్పుడే తెలిసింది. లైట్ తీసుకో, నువ్వైతే వచ్చాయి. లేదురా, మా నాన్న మాటలు నన్ను హర్ట్ చేస్తున్నాయి. హర్ట్ చేసినాయా? అయితే ఇప్పుడు ఏం చేయాలనే? లేచిపోడు కాదు, మనం ఈయన్నే ఉండి గెలుద్దాం. ఆ? నేను ఒప్పుకుంటే నీకన్నా గొప్పోనిచ్చి పెండ్లి చేస్తాడంట మా నాన్న. ఆహా. దానికంటే ముందే నువ్వే గొప్పనివైతే బెటర్ కదా. ఆహా. అందుకే ఇప్పటి నుంచే నువ్వు సంపాదించడం మొదలుపెట్టు. ఓహో. ఎలాగంటే ఈ ఊర్లోనే నువ్వు నంబర్ 1 కావాలి. వచ్చి నాకు నీ మీద నమ్మకం ఉంది, నువ్వు చేస్తావు. అదిగా స్వాతి, అది కాదే. అరే చెప్పేది స్వాతి. అరే టెన్షన్ ఏం లేదు, తాలిబొట్టు పూలు పండ్లని మనోళ్ళు తీసుకుంటారు, బేఫికర్ ఉండు. అరే నువ్వు కారు మాట్లాడినావా? మాట్లాడినరా, పొద్దుగాల 9 గంటలకు బండి వస్తుంది, 4 గంటలకు మీ అందరు ఫోన్ చేసి లేపుతా. అరే వనవద్దురా, లైట్ తీసుకో. ఏహే అది లేదు ఇది లేదు, బట్టలు మొత్తం చదువుకోపో, రేపు పొద్దుగాల లేచి పోవడే పొద్దున. ఇప్పుడు ప్లాన్ చేసినాం, ఆ. మనోళ్ళంతా రెడీ చేస్తున్నారు. ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది, నేను లేచిపోవట్లే. క్యాన్సిల్ అయిందా? సబ్బుగా అందరు నాగం పట్టించినవు కదరా. ఏమైందిరా? స్వాతి ఫోన్ చేసి ఎందుకు చేంజ్ అయిందిరా? క్యాన్సిల్ అయినాక ఇక్కడ ఉండేం చెప్తాం, దాన్ని అడుగుగా. సినియావా రే రాజు, చేయి పైకి ఎత్తున చేయికైనా దెబ్బాకిందారా? ఏ కళ్ళు దొబ్బినాయరా, కొత్త వాచ్ రా, ఇప్పుడు ఆన్లైన్ తెప్పించిండ్రా. ఆహా, వాచ్ ఆన్లైన్ లో తీసుకున్నావు, చేయి లేపినావు, మరి చెప్పులు తీసుకుని కాళ్ళాడ పెడతావురా? నేను ఎత్తి మీద పెడతా బే, ఇలాంటి కుళ్ళు జోకులు వేసినావంటే. అశోక్ అడుస్తుండ్రా, రే చూసిండు అనుకో తీసుకుపోతాడు. పానీ తెలియకుండా నువ్వు ఒక్కడు దాస్తావు, వాడికి తెలియకుండా ఎన్ని దాచిందో తెలిస్తే నీకు గుండె వస్తారా రే. ఏం దాసిండ్రా? అబ్బా, ఒట్టిన పుక్కడికి చెప్తారు మరి. అబ్బే పూకాడు నువ్వెందుకు చెప్తావు బే, క్వార్టర్ డబ్బులు ఇస్తా చెప్పు. నువ్వు మనిషి కాదురా. అరే ఆ ఓట్ల అమ్మాయితో వీడు ఏం చేసిండో తెలియదా? ఏం చేసిండ్రా చెప్పురా. ఇదా గుట్టకాడ ఇద్దరు అంత చేసిండవరా? అవునరా. నువ్వు వెళ్ళరా, ఆడు సంగతి చూస్తా పో. అరే ఆడ మామూలు కాదు రే. బా ఏమంటూ నా గురించాడు? అబ్బా అబ్బా ఎంత అమాయకుడో, ఆ పరాని బుల్లి పుట్టకాలం. ఏమైంది బా చెప్పు. అంటే నువ్వు నా దగ్గర ఏం దాసపెట్టలేవా? నేనేం దాచిన బా? ఏం దాసలేవా? ఏం దాచిన బా? పొద్దు పొద్దున పరేషాన్ చేయకు. అబ్బా నువ్వు పరేషాన్ చేసి నన్ను పరేషాన్ అంటావేంద్రా? ఈ విషయం ఊళ్ళో ప్రతి ఒక్కడు తెలుసు, నా ఒక్కడు తప్ప. అసలు ఏమైంది బా? దేని గురించి మాట్లాడుతావు నువ్వు? అబ్బో చెప్పేది సకల శాస్త్రాలు సొచ్చేడిగా కూర్చేలట. ఇసుంటోళ్ళని బాగా మందిని చూసినరా బాపు. శాస్త్రాల గురించి బాగానే మాట్లాడాను కానీ తిట్టేది ఉంటే చెప్పి తిట్టేందో అది. నువ్వు ఏచే సింగారాలు నా నోరు నుంచే చెప్తా మరి. చెప్తే చెప్పు, లేకపోతే లేదు. ఓ దానికి సింగారాలు బంగారాలు ఎందుకు మాట్లాడతారు? అడిగారా ఆ హోటల్ దగ్గరకే కదా, నాకు తెలుసురా నీ గురించి అంతా. పో పో. 404కి బ్లడ్ కావాలి అన్నా. పొద్దున యాక్సిడెంట్ తీసుకొచ్చి ఎక్కడ ఉన్నారన్నా? లక్ష్మణ 201. నాకు ఇట్లా అయిందన్న బాధ కంటే ఎదిగిన కొడుకు చేతికి రాలేదనే బాధే ఎక్కువ ఉంది. ఆడు సెట్ ఎత్తలేడని రోజు వస్తున్నా. పిచ్చోడా
ప్రతి మనిషికి ఏదో టైంలో సిచ్యువేషన్ వస్తుంది. నీకు ఇప్పుడు వచ్చింది గంతే. మా నాన్న మాటలు పక్కన పెడితే ఫస్ట్ టైం మా అమ్మ బాధ చూసి తట్టుకోలేకపోయినరా. అరే రేమో నీతో సినిమా ఇండస్ట్రీకి వస్తారా? సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక జాబ్ చూడరా భయ్, పైసలు సంపాదించాలి అంతే. అరే గాని నీతోనే వస్తానంటే నువ్వేమరా ఫేస్ ఆడి పెట్టినావు? అరే ఇటు తిప్పురా, తిప్పు. ఏమైందిరా వీనికి? ఎవడేమన్నాడు? ఇన్ని రోజులు నేను చెప్పిందంతా అబద్ధంరా. అబద్ధమా? సినిమాని బిల్డప్ ఇచ్చాను అంతే. అంటే షూటింగ్లు, సినిమాలు, హీరోలు, హీరోయిన్లు నాకు చంపుతావరా అన్ని? ఏమున్నావురా? కూసో కూసో. గీ ఫాల్తుగాంతోనారా నువ్వు ఇండస్ట్రీకి పోయేది? ఒకే ఒక్క నైట్ కష్టపడ్డావు అనుకో, తెల్లారేసరికి మన ఊర్లో రాజులు మనమే. అవునరా అశోకు, ఓ 3 ప్లేసులు చూసినాం. ఒక్కడ తెలియదనుకో మన అందరి లైఫ్లు టర్న్ అవుతాయిరా. అయినా మీ నాన్న పరిస్థితి కూడా మంచి లేదు కదరా. ఆయన నిడిచిపెట్టి పోడు కరెక్ట్ కాదు కదా. వీళ్ళ దారిలో వెళ్ళామనుకో మనం సక్సెస్ అవుతాం. నువ్వేరా నా సినిమాలో హీరో, నేనే డైరెక్షన్ చేస్తాను రా. ప్లీజ్ రా, నా కోసం ఒప్పుకోరా ప్లీజ్ రా. ఆఖరికి ఈడు కూడా మా దారిలోకి వచ్చిండు. కనీసం ఈ నేడుపు చూసైనా మా దారిలోకి రారా ప్లీజ్. తాగకపోతే ఒక బాధ, తాగితే ఉచ్చ బాధ. ఈ ఉచ్చ ఒకటి ఊకే వస్తుంది. ఏందే నువ్వు చెప్పేది నిజమేనా? ఎంతుంటది? ఎంతుందో తెలియదు కానీ బంగారం అయితే ఖచ్చితంగా ఉంది ఆడ. ఆడున్న సంగతి ఎవరికి తెలియదా అని? నీ అవ్వ అదందరికీ తెలియదే. లంకె బిందుల కాడ ఆకులేని చెట్టు ఉంటది, మూరుడే ఎత్తుంటది ఆ చెట్టు. తెలిసినా ఎవరు పోలేరు. తూర్పునున్న పాడుపడిల్లంటే ఊళ్ళో సగం మంది ఉడుకుతారు ఇప్పటికీ. అసంటిది బంగారం కానీ పోతారే. ఏంది అది? ఎక్కడున్నదో మళ్ళీసారి చెప్పు. అదేరా, తూర్పు దిక్కున ఉత్తర ఇంట్ల. సచ్చింది గొర్రె. వామ్మో, ఆ పేరింటేనే నా పేలాలు ప్యాక్ అయిపోతున్నాయి. తూర్పు దిక్కు ఎవడని పోతాడారా? అది ఎంత డేంజర్ ప్లేస్ రా. దాని గురించి నాకు కూడా భయం ఉందిరా. కానీ మా తాత చెప్పిండంటే అది 100% ఖచ్చితం. అరే నువ్వేమంటావు రాశవ్? ఈ దయ్యాలు భయాలు పక్కకు పెడితే అది నిజంగా ఆడుందా? ఉందని ప్రూఫే. అరే అటువైపు మా ముసలోడు తప్ప ఎవడు బోర్రా. ఆయన చెప్పిండంటే అది ఫిక్స్. బంగారం ఉన్న తాట మూరడంత ఎత్తున్న ఆకులేని చెట్టు ఉంటుందట్రా. ఈ ఒక్కసారికి నా మాటినరా. కానీ ఉత్తరింట్లోకి పోడెట్లా? ఎవడు పోతాడు? నేను పోతా. అరే మనం ఇటు దిక్కు వచ్చినట్టు ఎవరికని తెలిస్తే మస్తు ప్రాబ్లం అవుతుందిరా. అవును మరి, చక్కగా పోతాను మనం తెలుస్తుంది. ఏం మనిషిరా సబ్బుగా కాళ్ళకు పోతానని చెప్దాం. ఏ బ్రో, మన దగ్గర అసలు బుర్రలే లేవు కదా, మరి కాళ్ళకు బూతున్నాం అంటే ఎవరైనా నమ్ముతారా? ఎడ దొరికిరా మీరు నాటకాల బ్యాచ్గాలు. ఈ ట్రానికే వచ్చి చూసుకుంటారు మళ్ళీ ఫాలో చేస్తున్నట్ట. ఏమన్నాడు? అరే నేను ఎన్నో దిక్కులు చూసినా కానీ గిటికి రావాలంటే మస్తు భయం అవుతుందిరా. భయం అవుతుందా? సరిపోదాం పైంటికి. బంగారం రా కావాలి కదా, ఆ. మరి మూసుకున్నాడు. సరే అవ్వ గీదారా గీ పాడబడ్డీలు చూసారా? ఊర్లందరూ భయపడుతుర్రు. అరే నువ్వు పాడబడ్డా గిడిపడ్డా నాకు అసలే ఉచ్చబడుతుంది. అవురా, గోడకి చెవులు ఉంటే అంటారు. అసలు సబ్బులు ఇది ఉత్తర, దీనికి ఎఫెక్ట్స్ ఉంటాయో. యా 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 ఇస్ రీజనబుల్. నడురు బే నడురే. అరే గీడగా నేను అదురుకొని చచ్చింది అనుకో, నా శవాన్ని ఇంటి దగ్గర పడేయండిరా, లేకపోతే ఊళ్ళో ఇజ్జత్ పోతుందిరా. ప్లీజ్ రా. రాబేరా. ఈ చెట్టు చూడు. రేయ్, మీ తాత చెప్పి నిజమేరా. ఒక్క గుడి లేదురా దీనికి. మీ తాత చెప్పి నిజమైతే బంగారం ఈయనే ఉండాలరా. ఈడ బంగారం వెళ్ళాలి. మీ తాత కాలగోనికే బంగారు బుర్ర చేపిస్తారా? మరి మా తాత అంటే ఏమనుకున్నావురా? మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు. నేనడ్రా లేదాస్ నడు. నర్రాబాయ్ నడు. నువ్వు కాకువా కొత్తగా వచ్చినావా? ఇక్కడ పుష్పుండాలు ఏమైంది? ట్రాన్స్ఫర్ అయింది. అబ్బా, చెప్పండి. నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? అవునా? నువ్వు కాకువా ఒకటేసారి చెప్తాం చూడు. ప్రధానికి ఎప్పుడైతే రానా 2 రోజులు
ఏం తిరుపతి సార్ చూసి కూడా మాట్లాడతాలే. చెల్ బే చెల్. ప్రమోషన్ వచ్చిందారా మారిపోయిండు. పోడు దొరికినట్టుంది, ఒకటే వస్తువులు పెడతాడు ఫోన్లో. పొట్టికింత ఉంటాడు నౌకరు ఇచ్చిండ్రు. ఖచ్చితంగా ఎస్ఐ పెళ్ళం బట్టలు ఉతుకుంటాడు అన్న. అన్నా అన్నా నమస్తేనా. మళ్ళొచ్చారు లక్ష్మీనా? నమస్తే అన్న. సాల్తీ లేవరా సిగ్గుశరం లేదురా మీ బతుకులకు? లేదు. పోయిన నెలనే వారం రోజులు ఉండిపోయినారు కదరా మళ్ళొచ్చిరేంది? అన్నా సొసైటీ అసలు బాలే. ముందట్రారా అన్న అన్నా, సొసైటీ అసలు బాలేదన్నా. ఏ పుక్కళ్ళ లొల్లులు. షాయి తాగబోతే లొల్లి, టిఫిన్ చేయబోతే లొల్లి, ఇంట్లో లొల్లి, గుళ్ళె లొల్లి, బల్లె లొల్లి. అరే మొన్ననా పోయి గుడికెళ్ళి ముష్టి 5 తులాలు ఖర్చుకు లేవని దొంగతనం చేస్తే కొంపలు మునిగిపోయినట్టు తీసుకొచ్చిండు ఆడెవడ. 1000 కోట్లు దొబ్బితే ఏం బిక్కిరివా? బాగానే ఉందిరా ఇన్ఫర్మేషన్. ఊకనే అవుతారు అనుకుంటున్నా దొంగలు. ఈ సున్నం చేస్తే దొంగలు ఎట్లయితారో తెలుస్తుంది. ఈ కళ్ళద్దాలేంద్రా? అన్నా సైట్ అన్నా, అన్నా సైట్. ఈ నల్ల ముఖానికి నల్లద్దాలు ఒకటి. ఏమన్నా పోయినసారి కొట్టినప్పుడు మస్తు తలిగింది. తింటాలే బొక్కల షార్ తెప్పిద్దునా? అరే ఇస్మాయిల్, రేయ్! దొంగ సాలేగాళ్ళు చెక్ చేయి. జేబులేమున్నాయి చెక్ చేయి. గులగుల అవుతాంది. ఆను పెద్ద సన్నీ లియోను నేను విసుకుతారా? ఏంద్రా ఇది? సార్ ఏంది ఇది? కచ్చకాయలు. ఆ? కచ్చకాయలు సార్. బయటకి వెయ్యి. కచ్చకాయలు సార్. కచ్చకాయలు తీసుకొచ్చినవేంద్రా పోలీస్ స్టేషన్ కి? పోయినా సార్ వచ్చినప్పుడు వారం రోజులు లోపల కూర్చోబెట్టింది. ఎంత బోర్ కొట్టిందో నీకేం తెలుస్తుంది? మీరుంటే తెలుస్తుంది 2 రోజులు లోపల. ఓ పని చేద్దాంరా, బిగ్ బాస్ లో పెట్టినట్టు రోజు టాస్క్ పెడదామా? పోలీలు ఉంటారా లోపల? ఓరిలో నీకు నరుకుత పోర్ల గురించి మాట్లాడితే ఎస్ఏ పులుసు తీస్తాడు. తీసుకోవరా లోపలికి. నువ్వు కాకపో చల్. మంచి మారా తెలియదు రా అన్న. సార్ ఫ్యాన్ మొన్ననే ఖరాబ్ అయింది కదా, ఇంకా రిపేర్ చేయించాలి. అరే ఆడ టేబుల్ ఉంది, మీదికి ఎక్కి ఫ్యాన్ రిపేర్ చేసుకోరా. హలో, మేము ప్రొఫెషనల్ దొంగల మీద కరెంట్ మోటార్లు ఫ్యాన్లు రిపేర్ చేయడానికి రాలేదు వీడికి. కథలాడుతున్నావు అబ్బాయి, తలుకుతా. నువ్వు అన్నికి వస్తావుగా, బొచ్చు కూడా ఆడిపించుకొని చూడు. ఓ ఆ తొంటేం గాని ఇంకా లోపలికి రానిస్తారు. రాని సిఐ రాని ఉన్నది నీకు. ఏందిరా నువ్వు చెప్పేది? ఏయ్ మీరేం చూస్తారా? వీళ్ళకి ఇంకో బకరగాడు దొరికినట్టున్నాడుగా మన లెక్క. ఆయన ముఖం చూస్తూనే తెలుస్తుందిరా ఆటన మొక్కపోడని. రేయ్ హీరో దా. ఏంద్రా తప్పుడు? ఇదే కాదు ఆడ. ఎట్టన్నా పోని ఆని మీద కుప్పం మన మీదకి వస్తుంది. ఆడు నువ్వు రైట్ అన్న, బాగా ఆడుతున్నావు కదా అన్న. నీకు ఫ్యాన్స్ మస్తు మంది ఉన్నారా. దా అన్న మళ్ళీ తీసుకోవతున్నా. ఇక మనకంటే బేకర్గా లేకున్నాడు అన్న. నడు. ఏంద్రా ఇది? ఏమో ఎంతమంది వస్తుందిరా? ఆడు ఏం చేసి ఉంటాడు రా? ఏమో ఆడు నువ్వే. ఏమై ఉంటుంది? కుక్కను కొట్టాడు కొడుతురు పోరని. అరే ఇన్ని వచ్చిన ప్రతి ఒక్కడు దంచిపిస్తున్నాడు. ఏం చేసిండంట? ఊకే నన్నుకోకుడు కాదు, ఆ నడుగు తెలుస్తుంది. అంతేనంటవా? ఇంతకింత ప్రతీకారం తీసుకోపోతే మనం బతకలేం. తమ్మి, ఈ రూమ్లో మేమిద్దరం కూడా ఉన్నాం. జర మాకు కూడా చెప్పరాదు? చెప్పు, ఎత్తులు పడుతున్నావు అడుగుతుంటే చెప్పు. నా సంగతి పక్కా పెట్టురు కానీ మీరేం చేసిర్రు? సోషల్ సర్వీస్. అబ్బా, అంటే ఇప్పుడు ఆడోళ్ళు ఎక్కువ తక్కువ బంగారం వేసుకుని రోడ్ల మీద తిరుగుతారు కదా, వాళ్ళకి బరువు అవుతుందని మేము మా దగ్గర దాచిపెడతాం అన్నట్టు. దానికి సొసైటీ దొంగలు అంటుంది. మాది విడిచిపెడతామి. ఏంది ఇది? ఎవడు పడతాడు? అత్తాండు, కొడతాండు, పోతాండు. ఎవరాళ్ళు?
అందులో ఫస్ట్ వచ్చింది చూడు ఆ. ఆడ మా పక్కూరు సర్పంచ్. రెండోడు వచ్చింది చూడు బిల్డర్, ఆడ మా ఊరు సర్పంచ్. ఓ ఇక మూడోడు ఇంకోటి వచ్చింది చూడు ఆ. ఆడ మా ఎంపీటీసీ. నెక్స్ట్ జడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అట్లా వస్తుంటారా? ఏ ఊకోరా. సరే తమ్మి, అసలు ఎందుకు కొడుతురు, నువ్వేం చేసినావు, ఏంది కథ? ఏ నా గురించి ఎందుకన్నా, అదో పెద్ద రామాయణం. అది భారతం అయితేంది, రామాయణం అయితేంది, చెప్పరాదువా? సరే ఏంటని చెప్పాలి. ఆ రుద్రయ్య గాంతో ఎప్పుడైతే పెట్టుకున్నానో, ఏహే నీ అమ్మ ఈయన గురించి ఎందుకు, ఫస్ట్ ఇక్కడ నుంచి కాదు, ఆ స్వాతిని ఎప్పుడైతే తగులుకున్నానో, ఈ నుంచి కూడా కాదు, ఇక్కడ మనం పీకే పనేం లేదు. పురుసత్తుగా చెప్పు, పురుసత్ కింద మస్తు టైం ఉంది. ఫస్ట్ కాంచాలి. మనిషివా పశువా నువ్వు? ఎప్పుడు నా నిద్ర లేచేది? నాగా నువ్వు కేకరా ఎట్లా దొరకబెట్టినవరా ఇదిరా? ఊరినేమో నమ్మకానికి పెట్టిర్రా ఇంత సీరియస్ గా డిస్కస్ చేస్తారు? అరే మామా నాగాడు దిమ్మ తిరిగే మ్యాటర్ చెప్పిండ్రా. దిమ్మదిరుడు బొమ్మదిరుడు ఎందుకు కానీ మీ సుడి తిరిగేదేనంటే ఎప్పుడు ఇంటా. అదే కదరా చెప్పేది. మనం రోజు తిరుగుతాం కానీ దాన్ని ఇంతవరకు ఇప్పుడు గుర్తుపెట్టలే. ఏంటది? బంగారం రో లంక బిందెలు. నీ అవ్వ ఈ పిచ్చి ఎట్లా పట్టుకుందిరా మీకు? అబ్బా మామూలు తిట్టలేదురా బాయ్ నీకు. కాళ్ళు మొక్కస్తా అని చెప్పి వాళ్ళ మీదకే కాళ్ళు దూతావురా. ఏందో బాగున్నారా? మరి గెలిచినావా? ఏం గెలుస్తాడు, పీకినట్టే ఉన్నాడు. ఆయన ముఖం చూస్తే అర్థమవుతలేదా? రే శేఖర్, శేఖర్, అరే శేఖర్ లే రే ఏ మందు కొట్టినవరా వీడికి లేస్తలేడు? కొంపదీసి పీకిండి అయ్యింది. ఏ పత్తి కొట్టే మందు కొట్టినా ఇంతనే 10 నిమిషాలు ఎత్తాడు. నేను నానా సంకల్ లాగి స్వాతిని వాడేసుకుంటే ఇటు మధ్యలో చేసుకోపోతాడు. నువ్వు లేవు బే. లేచింది మాట్లాడు. బాపు ఉరుకులాడకే నేను కట్టేసినాం. రే ఏడి తీసుకొచ్చిరా నన్ను? గోవాకి వచ్చినాం రా. అగో బీచ్, రెయిన్ ఎఫెక్ట్. రే దాసు బీర్ తెచ్చినికి చిల్ అవుతాడు. నీ అయ్యా కాలు చేతులు కట్టేసినామని చెప్పింది కాడు. కిడ్నాప్ అయినావు. ఏరా తమాషాలు చేస్తున్నారా మీరు? మామూలుగా ఉండదు ఒక్కొక్కడికి. ఈయనకి బుద్ధి లేదు, సిగ్గు లేదు, కనీసం లాజిక్ అని ఉండాలి కదరా. మేము 4 ఉన్నాం, ఒక్కరు ఉన్నాం లింగులుట్టు అనుకుంటా. ఏం బిక్తావురా ముస్కంగా సార్? అంటే నాతో గేమ్ అన్నాడు చేతగాక కిడ్నాప్ చేసిర్రా? అమ్మో వచ్చిండయ్యా పోటు మొగోడు. ఇప్పుడు ఇంత ఆడి గెలిస్తే గోల్డ్ మెడల్, వరల్డ్ కప్లు ఇస్తారు. మరి మాకేం పని లేదనుకుంటున్నావారా? అరే అయినా స్వాతి నీ లవ్ చేసినా స్వాతి నన్ను లవ్ చేసింది. మధ్యలో ఈడోరా కొల్లిగాడు. అరే మీలాంటి లవ్వలేరా, లవర్ జీవితాలు సంకనాకపోతున్నాయి. నువ్వు ఆగరా. చిన్న పోరని కవితలు చెప్పినట్టు చెప్తే వానికి ఏమర్థం అవుతారా? కట్టే కొట్టే తెచ్చే లెక్క చెప్పాలి వానికి. అరే నాగు ఇంట్లో పోయి పెట్టిందా? మంచి కొర్ర తీసుకురాపో. గిత్తదా ఈయన కింద సరిపోతుంది, 3 సరిపోతుంది. ఏంద్రా వీడు ఎంత కొట్టినా వీని ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చేంజ్ అయితే లేదేంద్రా? అరే ఈ పేపర్ 2 డైలాగ్ చెప్పు, నా వల్ల కాదు. ఒక్కటి చెప్తానా, ఎవడొచ్చినా స్వాతిని లగ్గం చేసుకునేది మావోడే. కాదు లేదు అని చేసుకున్నావు అనుకో, సంసారం మావాడు చేస్తాడు, నీ ఇజ్జత్ మొత్తం చెల్లగలుగుతుంది. అర్థమైందా? నా సబ్బులది ఆట లేదు గీట లేదురా. కట్లిప్తా చక్కగా కింద మీద మూసుకుని ఇంటికి పో. లేదు గీదు అని ఎగిరినావు అనుకో, జానెడే పెడదా అనుకున్నా, 3 పెడతా. గుర్తు పెట్టుకో బిడ్డ. వెళ్ళిపోతా. అవి నువ్వే ఇప్పుకో. రే ఏం మనుషులరా మీరు? 9:30కు గేమ్ స్టార్ట్ కావాలి, ఆల్రెడీ గంట బొక్క. ఇక్కడేం చేస్తున్నారా? ఏ పని చేసినా లేటే. గాడినయ్యనరా డ్రెస్ అని వేసుకున్నాడు, మీరేం వేసుకున్నారా? పని అవ్వా నువ్వు గీరతో ఏం చేస్తున్నావా? ఈడ ఈ మాట ఇక్కడికి వచ్చినప్పుడు అడగలరా, పొచ్చులో దోస్తాను. ఈ నా కొడుకులు నన్ను కిడ్నాప్ చేసిర్రా. లోడా వాగుతావు. ఆడన్నది నిజమేనా? అన్ని కిడ్నాప్ చేసిండ్రా? మంచి దూకాలరా దాసు. అసలు ఏం జరిగింది మాట్లాడండి రే. అంటే నాకు తెలియకుండా అంత జరిగిందవరా? తప్పలేదు బావ. బతుకండే పోరగాళ్ళు ఆటలే కొడుతుందా మీకు? నిన్ననే ఫోన్ చేసిండు పెళ్లి చేసుకోనని. నేను నిన్న బెదిరించినట. ఇట్లనే చేసుకుంటూ పోతే నాకు కుదరదు. అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఏం ఆలోచిస్తున్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? చెప్పా. నేను అశోక్ని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. నువ్వనుకున్నట్టే అవుతాడు. ఇంకెప్పుడో? ఇక చూడు, దసరా దాకా వెయిట్ చేస్తా. ఆ తర్వాత నువ్వు చెప్పిన అయినను, ఇంకెవ్వరు చెప్పిన అయినను. అర్థమైందా?
అవును నాకు ఒక చిన్న డౌట్. మీ నాన్న నిన్ను కొట్టిండా, నువ్వు మీ నాన్న కొట్టినావా?